ప్రెగ్నెన్సీని ఎప్పుడు పోస్ట్పోన్ చేయాలి అనే విషయం గురించి చెప్పదలుచుకున్నాను. నేను డాక్టర్ రాధారాణి, ఐశ్వర్య ఫర్టిలిటీ సెంటర్, వరంగల్. ఈ అమ్మాయి నా దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసము లాస్ట్ ఇయర్ వచ్చింది. తన ఏజ్ వచ్చేసి 35 years. తన బ్లడ్ వాల్యూ చూశాను, ఎగ్ రిజర్వ్ ఎంత ఉందని చెప్పేసి. అది 1 ఉంది. AMH వాల్యూ ఈజ్ 1. అండ్ తనకి డే టు స్కాన్, మెన్సెస్లో డే టు స్కాన్ రోజు ఎగ్స్ ఎంత ఉన్నాయని చూస్తాము. అప్పుడు చూసినప్పుడు రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 3 ఎగ్స్ ఉన్నాయి. సో నువ్వు ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత మంచిదమ్మా అని చెప్పాను. బట్ అగైన్ తన వ్యక్తిగత కారణాల వల్ల తను ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ 1 year తర్వాత నా దగ్గరికే వచ్చినప్పుడు AMH వాల్యూ చూస్తే ఇంకో డ్రాప్ అయిపోయింది. ఎగ్ సంఖ్య చూసినప్పుడు అగైన్ రైట్ సైడ్లో అసలు ఎగ్సే కనపడలేదు, లెఫ్ట్ సైడ్ ఓన్లీ 2 ఎగ్సే కనిపించాయి. ఇలాంటి పరిస్థితులలో తనకి ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోమని చెప్పలేము. IVFలో సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. డోనర్ ఆప్షన్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేయదలుచుకుంటే మటుకు కంపల్సరీగా మీ కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించి మట్టుకే ప్రెగ్నెన్సీ గురించి ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకోవాలి, ఎంతకాలం పోస్ట్పోన్ చేయాలి అనే సలహాని తీసుకుంటారని ఆశిస్తున్నాను.